నమస్తే వెల్కమ్ టు మై ఛానల్। ఈ వారం కుకు విత్ జాతిరత్నాల్లో రెట్రో థీమ్ అయితే జరగబోతుంది। ఇక రెట్రో అనగానే మనందరికీ పాతకాలం వాళ్ళు ఓల్డ్ మెమరీస్ అయితే గుర్తొచ్చేస్తాయి। అలాగే వాళ్ళ గెటప్స్, అలాగే వాళ్ళు చేసే ఫన్, అలాగే వాళ్ళు చేసే వంటలు, ఇవన్నీ అయితే ఈ వారం కుకు విత్ జాతిరత్నాల్లో మనమైతే చూడొచ్చు। ఇక కంటెస్టెంట్స్ అయితే చక్కగా వాళ్ళ గెటప్స్లో అయితే అంటే పాతకాలం హీరోల్లాగా అబ్బాయిలు, అలాగే హీరోయిన్స్ లాగా అమ్మాయిలు అయితే గెటప్స్ వేసుకుని వచ్చేసారు। కొందరు గౌన్స్లో, కొంతమంది శారీ లాంటివి, అలాగే ఇంకొంతమంది జస్ట్ ప్యాంటు షర్ట్లు ఆ కాలంలో వేసుకునేవాళ్ళు కదా, అలా అయితే వచ్చేసారు। ఇక వీళ్ళంతా అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నారు। ఇక వాళ్ళందరిలో యష్మి అయితే ఒక డాల్ లాగా అనిపిస్తుంది పింక్ కలర్ డ్రెస్లో। ఇక ప్రదీప్ అయితే నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తున్నాడు। ఇక రాధమ్మ గారు అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, చాలా ముద్దుగా బార్బీ డాల్ లాగా ఆమె కూడా కనిపిస్తున్నారు శారీలో। ఇక జడ్జెస్ అయితే ఇంకిద్దరు ఉన్నారు కదా, రిమైనింగ్ సంజయ్ తుమ్మ గారు అలాగే ఆశీష్ గారు, వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా బాగున్నారు। ఇక వీళ్ళు చేసే వంటలు ఎలా ఉంటాయో, పాతకాలం వంటలు మరి వీళ్ళు ఎలా చేస్తారో, మేబీ అలాంటివి చేయమని చెప్తారో లేదంటే వేరేగా ఏమన్నా చేయమని చెప్తారో ఈ వారం అయితే చూడాల్సి ఉంది। ఇక యాదమ్మ రాజునైతే పాతకాలం ఓల్డ్ తాతలాగా తయారు చేసుకొని తీసుకుని వచ్చేసారు। అంటే ప్రదీప్ గారి తాతగారు ఎప్పుడో తప్పిపోయిన ఆయన 2025లో బయటికి వచ్చారంట ఆయనకి, అందుకని ఆయన దృష్టిలో మాత్రం పాతకాలంలో ఉన్నట్టే ఉండాలని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పేశారు। అందరూ అలాగే ప్రవర్తించాలి, అందరూ అలాగే ఉండాలి అని చెప్పేసి అందరికి చెప్పినప్పుడు ఇక ప్రియా గారితో పాటు డ్యాన్స్ వేస్తూ ఉంటే, మనవడా మనవడా ఇదిగో ఈమె మీ బామ్మ అని చెప్పేసి ఆమెనైతే చూపిస్తుంటే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు। ఏంటి నన్ను బామ్మని అంటున్నావు అని చెప్పేసి ప్రియా గారు అయితే బాగా నవ్వుకుంటూ ఉంటారు। ఇక ఇలా ఫన్గా అయితే శనివారం సింగం టీం అయితే బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు। ఇక రెట్రో థీమ్లో ఎలాంటి వంటలు వీళ్ళు చేస్తారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్। మరి ఈసారి ఎలిమినేషన్ జోన్కి ఎవరు వెళ్తారు, అలాగే ఎవరు సేవ్ అవుతారు, మరి ఎలాగా ఎటువంటి మార్క్స్ వస్తాయి, ఇవన్నీ చూడాలంటే ఈ వారం కంపల్సరీ రెట్రో థీమ్ చూడాల్సిందే। ఇక జాతి రత్నాలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, వాళ్ళు కూడా చేసే ఫన్, అలాగే ఇమ్మాన్యుయల్ అయితే ఎస్పెషల్లీ అబ్బా ఎంత కామెడీ చేస్తున్నాడంటే నిజంగా తనైతే చాలా అంటే చాలా ప్రాణం పెట్టి చేస్తున్నాడని చెప్పాలి। ఎందుకో తెలియదు కానీ అంటే బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళేదానికి ముందుగానే అందరి దృష్టి తననైతే ఆకర్షించుకునేదానికి ఇలా చేస్తున్నాడేమో, లేదు నార్మల్గా న్యాచురల్గానే తను బాగానే చేస్తాడు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా అయితే అందరి దృష్టి తన మీదకైతే వెళ్తూ ఉంది। ఓకే, వాట్ ఎవర్, తను చేసుకునే ప్రయత్నం మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఏదైనా కానీ అంటే మనకు కావాల్సిన కూడా ఫన్నే కదండి, కాబట్టి తను చేస్తున్నందుకు సో హ్యాపీ। అలాగే ఇంకా మిగిలిన జాతిరత్నాలంతా కూడా వాళ్ళ స్టైల్లో, అలాగే సత్తి గారు అయితే నిజంగా చాలా అంటే చాలా ఫన్ చేస్తున్నారు ఈసారి। ఇక ఆయనైతే తాతగారితో, ఏం తాతగారు మీకేం కావాలంటే ఆ పాతకాలం ఫైట్స్ కావాలి అనగానే వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ అందరినీ అయితే మెప్పిస్తూ ఉన్నారు। అంటే ఒక్కొక్క జాతిరత్నానికి ఒక్కొక్కటి ఏదన్నా ఇచ్చినట్టున్నారు, ఫైట్స్ చూపించమని లేకపోతే టాలెంట్ ఏదో చూపిస్తే, సో అప్పుడు వాళ్ళని కుక్స్తో ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళకి పెయిర్ చేసేటట్టు నాకైతే అనిపించింది। చూడాలి ఎవరికి పెయిర్ అవుతారో, ఏ వంటలు చేస్తారో, ఎలా మెప్పిస్తారో అనేది। ఇక విష్ణుప్రియ అయితే ఈ వారం కూడా రాలేదు, అంటే తనైతే ఇక షోకి రాదేమో అని నాకైతే అనిపిస్తుంది। కానీ అవినాష్ మాత్రం బోలే షావ్లా గారితో అయితే వస్తున్నట్టు టాక్ అయితే వినిపించింది, అది కన్ఫర్మ్ అవ్వగానే వీడియోలో అయితే చెప్తాను। ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ సో మచ్।